అందరికీ నమస్తే. నిన్న ప్రశ్న రావణ్ గారిని కలవడం జరిగింది. మరి గన్నవరం కోర్టులో ఆయనను 5వసారి అరెస్ట్ చేసి బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి నిన్న ఆర్గ్యుమెంట్ కోసం మరి కోర్టుకు రావడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి రావణ్ గారిని నేను కలవడం జరిగింది. రావణ్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. అమ్మా తల్లి, నన్ను ఈ కూటమి ప్రభుత్వం బ్రతకనిస్తే, నన్ను ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం కలిసి సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. నిజంగా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, మరి 4 సార్లు అరెస్ట్, ఎంత పోలీసు వ్యవస్థ, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఎంతో వందల మంది పోలీసులకు నిద్రాహారాలు మాన్పించి 4-5 రోజులుగా ఎంత హై అటెన్షన్ చూపించారంటే రావణ్ గారిని రిమాండ్ చేయడానికి. మరి నిన్న కేసు, ఈరోజు అరెస్ట్, ఈరోజు బెయిల్. మళ్ళీ ఇంకొక కేసులో నిన్న రిజిస్టర్ కేసు, మళ్ళీ బెయిల్, మళ్ళీ అరెస్ట్. ఇలా గత 4 రోజుల నుంచి కూడా 4 కేసులలో అరెస్ట్, బెయిల్. మళ్ళీ 5వ రోజు కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. 5వ రోజు కూడా బెయిల్ కంటే నిన్న అర్ధరాత్రి దాదాపు రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్ నెల్లూరు. మరి రావణ్ గారు స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయితే నిజంగా నిర్భయంగా ప్రశ్నించే వారిని ఇలా గొంతు నొక్కేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిజంగానే రేపిస్టులు, మరి మర్డర్ చేసిన వాళ్ళు, మరి అమ్మాయిల మీద అసభ్యంగా చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. మరి ప్రశ్నిస్తున్నారు అంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, దాడుల మీద ప్రశ్నించడమే రావణ్ గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఎక్కడికి వెళ్లినా కూడా ఆయన గొంతు విప్పడం రెండో తప్పు. ఇలా గొంతు నొక్కేయాలని కక్షపూరితంగా కుట్రతో దేశద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహం అనే కేసు ముద్ర రావణ్ మీద వేశారు. నిజంగా రాజద్రోహులు ఎవరంటే, అన్యాయాన్ని ప్రశ్నించకుండా అన్యాయాన్ని అరికట్టాల్సిన అధికారంలో ఉండి కూడా అన్యాయాన్ని న్యాయం చేయలేకపోవడమే రాజద్రోహం. అంతేకాని ఇలా అన్యాయాలు జరిగిన చోట, దాడులు జరిగిన చోట నా వంతు నేను ప్రజలకు గొంతుగా ఉంటాను అని చెప్పిన ఈ ప్రశ్న లాంటి వాళ్ళని ఎంతకాలం ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా చేస్తుంది? నాకైతే నిజంగా రావణ్ గారి స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఇంకొక డౌట్ కూడా ఉంది. మరి రావణ్ గారిని కూడా బ్రతకనిస్తారా? వాళ్ళ ఫ్యామిలీతో కలవనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది. ప్రతి ఒక్కరికి ఏమంటారు, ఒక సొంతంగా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ కోసము ఎంతో కష్టపడుతుంటే 5 రోజుల నుంచి మరి ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా, ఎక్కడ ఏ స్టేషన్లో ఎప్పుడు ఉంటున్నారో కూడా అంత సమాచారం ఇవ్వకుండా ఇంత హడావుడి చేసి ఇంత పరిగెడుతున్న ఈ సిస్టము, మరి సుగాలి ప్రీతి ముద్దాయిలను ఎందుకు ఇలా చేయలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా ఎంత బాధగా ఉంది అంటే, ఎంత బాధాకరం అంటే, నేను నిన్న చూశాను దాదాపుగా 100 మంది పోలీసులు వచ్చారండి. ఆ 100 మంది పోలీసులు ఎంత హై అటెన్షన్, పాపం వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు. హైకమాండ్ నుంచి ఆర్డర్స్. మరి ఇలాంటి హైకమాండ్ ఎందుకు ఈ ప్రభుత్వము నేరాలు జరుగుతున్న వాళ్ళ మీద గాని, నేరాలు చేస్తున్న ముద్దాయిల మీద గాని ఎందుకు ఇంత అటెన్షన్ పెట్టడం లేదు? సార్, స్టేట్ లో బర్నింగ్ కేసులు చాలా ఉన్నాయి సార్. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. అంతేకాని ప్రశ్నించే వాళ్ళ మీద అంటే, ఈరోజు మీరు రావణ్ గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకెవరు ప్రశ్నించరా? ఇంకెవరు ప్రశ్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే రిమాండ్ చేస్తారా? ఏంటి సార్, ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం?
ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీరు ప్రశ్నించేది అందరికీ నచ్చేసారి మీరు జనాలకు ఓట్లేసి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేశారు. అలాంటి మీరు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేక, సమాధానం చెప్పలేక ఇలా ఇంకెంతకాలం ఇలా ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కేస్తారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి నేను వేడుకుంటున్నాను, రావణ్ లాంటి వాళ్ళని దేశద్రోహంగా చూస్తున్న మీరు నిజంగా సుగాలి ప్రీతి కేసులో ముద్దాయిలకు సహకరిస్తున్న వాళ్ళు కూడా రాజద్రోహం కిందనే ట్రీట్ చేయాలి. నా కడుపు కోత ఇప్పటి వరకు కూడా మీరు తీర్చలేకపోయారు. గత 10 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వరకు కూడా దక్కని న్యాయం. మిమ్మల్ని ప్రశ్నించారు, మీరు ఆ ప్రశ్నలను మీరు జీర్ణించుకోలేక 5 రోజుల్లోనే మీ ఆవేశాన్ని, మీ బాధను తగ్గించుకున్నారు కూటమి ప్రభుత్వం. మరి నా బాధ ఎక్కడికి వెళ్ళాలి, నా ఆవేదన ఎక్కడ వెళ్ళాలి? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను, నా ప్రీతి కేసులో ముద్దాయిలైనటువంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించండి చట్టపరంగా. ధన్యవాదాలు.